శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కనుమ పండుగ, ముక్కనుమ పండుగల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, కనుమ రోజు ముక్కనుమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ వచ్చింది. కనుమ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కనుమ పండుగను కనుము పులు అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే కనుము అంటే పశువు, పులు అంటే గడ్డి. పశువులకు గడ్డిని ఆహారంగా అందించే పండుగ కాబట్టి దీన్ని కనుము పులు అనే పేరుతో పిలుస్తారు. వ్యవసాయానికి జీవనాధారం పశువులే కాబట్టి ఆ పశువులకి కృతజ్ఞతలు చెప్పుకునే పండుగ కనుమ పండుగ. కనుమ రోజు సకల దేవతా స్వరూపమైన గోమాతను, ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని అంటే ఎద్దును పూజించాలి. అందుకే కనుమ సందర్భంగా అందరూ కూడా సకల దేవతా స్వరూపమైన గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, గోవుకు ఆహారం తినిపించడం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది. అలాగే వృషభం, ఎద్దు అంటే ధర్మస్వరూపానికి సంకేతం. వ్యవసాయదారులకు ఎంతగానో సహాయం చేస్తుంది. ఎద్దులను పూజించే రోజు కనుమ. అందుకే ఎద్దుని చక్కగా అలంకరణ చేయటం, ఎద్దు మెడలో గంటలు కట్టడం, ఎద్దు కొప్పులు అలంకరణ చేయటం, ఎద్దు కాళ్లకు గజ్జెలు కట్టడం, ఎద్దులను ఊరేగింపుగా తీసుకువెళ్ళటం, ఇలా కనుమ రోజు తప్పనిసరిగా ఆచరిస్తారు. ఎద్దులకు కొసరి ఆహారాన్ని తినిపిస్తారు. అలాగే కనుమ రోజు పక్షి పూజ చేయాలని కూడా సంప్రదాయ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే వ్యవసాయదారులందరికీ కూడా పంట పొలాలను రక్షించే క్రమంలో పక్షులు ఎంతగానో సహాయపడతాయి. క్రిమి కీటకాలన్నీ తిని పంటను పక్షులు కాపాడతాయి కాబట్టి కనుమ రోజు తప్పకుండా వ్యవసాయదారులు పక్షులకి వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయాలి. అంటే వచ్చిన ధాన్యాన్ని, వడ్లను తీసుకొని దాన్ని కుచ్చులాగా ఏర్పాటు చేసి ఇంటి ముందు స్తంభాలకు కట్టాలి, లేదా దేవాలయంలో ఉన్న స్తంభాలకు వడ్ల కుచ్చులు ఏర్పాటు చేయాలి. పక్షులు ఎంత ఎక్కువగా వడ్లు తింటే అంత చక్కగా సంవత్సరం మొత్తం వ్యవసాయదారులకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీలైతే కనుమ రోజు నదీ తీరానికో, చెరువు గొట్టుకో, ఖాళీ ప్రాంతాలకు వెళ్ళి పక్షులకు గింజల ఆహారం వేసి పక్షుల కృతజ్ఞతలు తీర్చుకునేటటువంటి రోజు. అలాగే కనుమ రోజు గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఆలయాలను దర్శించుకోవటం, గ్రామ దేవతలకు పెరుగన్న నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం గ్రామ దేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే కనుమ రోజు తప్పకుండా వ్యవసాయదారులందరూ కూడా ఆవు పాలతో పొంగలి తయారు చేసుకోవాలి. ఆ పొంగలి ధాన్యలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి మిగిలినటువంటి పొంగలిని పంట పొలాల్లో చల్లాలి. దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా పొరి చల్లితే సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పంటలు బాగా పండుతాయి. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చెయ్యదు అని సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. దానికి కారణం ఏంటంటే కాకి పితృపక్షి, పితృదేవతలు గతించిన వాళ్ళు కాకి రూపంలో వచ్చే రోజు కనుమ. అందుకే పితృదేవతలకు ఆహారాన్ని అందించాలి కాబట్టి, కాకి రూపంలో వచ్చినటువంటి పితృదేవతల అనుగ్రహం కలగాలి కాబట్టి కనుమ రోజు ప్రయాణాలు చేయకుండా కాకులకు ఆహారాన్ని అందించాలి. అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. అందుకే కనుమ రోజు ఎవరూ కూడా ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఓం సురభ్యై నమః, ఓం నందికేశ్వరాయ నమః ఈ 2 మంత్రాలు కనుమ రోజు దీపం పెట్టాక 21 సార్లు చదువుకుంటే గోమాత అనుగ్రహము, ధర్మస్వరూపమైనటువంటి వృషభం అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కనుమ మర్నాడు ముక్కనుమ. ముక్కనుమ కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే ముక్కనుమ రోజు ఆడవాళ్ళు సావిత్రి గౌరీ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. దీన్నే బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు. ఈ సావిత్రి గౌరీ వ్రతం, బొమ్మల నోమును పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది, భర్తకు అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళు చేసుకుంటే మంచి వ్యక్తి భర్తగా లభిస్తాడు. ఈ సావిత్రి గౌరీ వ్రతం బొమ్మల నోము ఎలా చేయాలంటే కనుమ నుంచి ప్రారంభించి 9 రోజుల పాటు ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మట్టితో చేసినటువంటి రకరకాల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా రకరకాలైనటువంటి దేవీ దేవతల విగ్రహాలు మట్టితో తయారు చేసినవి ఏర్పాటు చేసి బొమ్మల కొలువు ఉంచాలి. ఆ బొమ్మల కొలువు దగ్గర రోజు కూడా అటుకులు, మరమరాలు, పటిక బెల్లం ఇలాంటివి నైవేద్యం పెట్టి చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. ఇలా ముక్కనుమ నుంచి 9 రోజుల పాటు
బొమ్మలను ఏర్పాటు చేస్తాం కాబట్టి దీన్ని బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇలా బొమ్మలు ఏర్పాటు చేసినప్పుడు ఆ బొమ్మల మధ్యలో తమలపాకులో ఒక పసుపు ముద్దను ఆడవాళ్ళందరూ ఉంచుతారు. దాన్ని సావిత్రి గౌరి అనే పేరుతో పిలుస్తారు. సావిత్రి గౌరి అంటే సాక్షాత్తు వేదమాత. ఈ 9 రోజులు కూడా బొమ్మల మధ్యలో తమలపాకులో ఉన్న పసుపు ముద్దను సావిత్రి గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ పసుపు కలిపిన అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి 108 నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత హారతి ఇచ్చి ఈ 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలి. సావిత్రి గౌరి అనే పేరుతో అమ్మవారిని బొమ్మల మధ్యలో పూజిస్తారు కాబట్టి దీన్ని సావిత్రి గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ముక్కనుమకు చాలా ప్రాధాన్యత ఉంది. సావిత్రి గౌరీ వ్రతం లేదా బొమ్మల నోమును ముక్కనుమ నుంచి ప్రారంభించి 9 రోజుల పాటు చేయాలి. అయితే ఈ 9 రోజులు కూడా ఏ నైవేద్యాలు సమర్పించాలో కూడా మనకు సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. ముక్కనుమ నుంచి ప్రారంభించి 9 రోజులు ఏ నైవేద్యాలు సమర్పించాలంటే మొట్టమొదటి రోజు పులగం సమర్పించాలి. రెండవ రోజు మధు అన్నం సమర్పించాలి, అంటే తేనె కలిపిన అన్నం సమర్పించాలి. మూడవ రోజు బూరెలు నైవేద్యంగా సావిత్రి గౌరీదేవికి సమర్పించాలి. నాలుగో రోజు నానబెట్టిన బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఐదవ రోజు అరిసెల నైవేద్యం పెట్టాలి. ఆరవ రోజు గారెల నైవేద్యం పెట్టాలి. ఏడవ రోజు అట్లు నైవేద్యం పెట్టాలి. ఎనిమిదవ రోజు మినపసున్నుండల నైవేద్యం పెట్టాలి. తొమ్మిదవ రోజు పెరుగులో పేరిన నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి, అంటే పెరుగుతో పాటు ఉన్నటువంటి ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ముక్కనుమ నుంచి ప్రారంభించి 9 రోజుల పాటు మట్టితో చేసిన బొమ్మలు ఉంచడం, ఆ బొమ్మల మధ్యలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ గౌరీ అష్టోత్తరం చదువుతూ ఇలా 9 రోజులు రోజుకొక నైవేద్యం సమర్పించాలి. ప్రతిరోజు కూడా ముత్తైదువులను గృహానికి పిలవాలి. తమలపాకుల్లో పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము, అమ్మవారికి సమర్పించిన నైవేద్యము ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా 9 రోజులు చేస్తే ఖచ్చితంగా ఈ బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతం వల్ల దాంపత్యంలో అనుకూలత ఉంటుంది. ఇంట్లో సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరతాయి. పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి మంచి జీవిత భాగస్వామి లభించడానికి కూడా ఈ బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతం విశేషంగా సహకరిస్తుంది. అలాగే జనమేజయుడు అనే పేరు కలిగిన మహారాజుకి శతానీకుడు అనే పేరు కలిగిన కుమారుడు ఉండేవాడు. ఆ శతానీకుడికి 9 మంది భార్యలు ఉన్నారు. ఆ 9 మంది భార్యలు కూడా ఇలా బొమ్మల కొలువు పెట్టి సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవటం వల్ల 125 సంవత్సరాల పాటు జీవించినటువంటి సంతానం కలిగారని కూడా పురాణాల్లో చెప్పారు. అంటే దీర్ఘకాలం పిల్లలు జీవించాలంటే కూడా ఆడవాళ్ళు ఈ బొమ్మల కొలువు సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. కనుమ, ముక్కనుమ పర్వదినం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. జనవరి 16 కనుమ, జనవరి 17 ముక్కనుమ ఇలా ఆచరించి సంవత్సరం మొత్తం గౌరీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగలలో మీకు ఉన్నటువంటి అనుమానాలు తొలగింపజేసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ ఎప్పుడు ఏ రోజు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఏ పండుగలో ఎటువంటి పూజలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాసాలకున్న ప్రాధాన్యత ఏంటో, ఏ మాసంలో ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా సమస్త విషయాలు తెలుసుకోవాలంటే, పండుగలకు సంబంధించిన ప్రత్యేకమైన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.